కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా మహిళలు కదిలి వచ్చారు. అవినాష్ రెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనలు తెలిపారు. వేల్పుల గ్రామంలో నిరసన తెలిపారు మహిళలు. వేల్పుల రామలింగారెడ్డి తల్లి పార్వతమ్మతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలపై మహిళలు తిరగబడుతున్నారు అంటున్న వేల్పుల రామలింగారెడ్డి తల్లి పార్వతమ్మతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉదయం పూట ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో మొదలైనటువంటి హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా అటు ఓటర్లను వెళ్ళి ఓటు వేసేటువంటి కనీసం పోలీసులు కూడా అక్కడ టీడీపీ వాళ్ళని అడ్డుకునే పరిస్థితి అయితే లేదు. ఓటర్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రస్తుతం మనం వేల్పుల గ్రామంలో ఉన్నాం. మొదట ఏదైతే ఈ మొత్తం జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మొదట వేల్పుల రామలింగారెడ్డి మీద దాడితో ఈ మొత్తం హింసాకాండ మొదలైంది. సో వాళ్ళ తల్లి పార్వతమ్మ కూడా ఉన్నారు. పోలింగ్ బూత్లో కనీసం ఓటర్లను కూడా వెళ్ళనిస్తలేరు. మొత్తం జరుగుతున్న దానిపైన మహిళలుగా మీరు ఏం చెప్తారమ్మా? పొద్దున టీవీ చూస్తేనే వార్తల్లో అవినాష్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్, ఇంట్లో ఉన్నవాడిని ఏమీ గలాట లేకుండా సామరస్యంగా జరపండి అని ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నాడు. ఎక్కడ సమస్యలు వద్దు, ప్రజలు నష్టపోకూడదు అని చెప్తా ఉండే అతన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా రక్షించేవాడే భక్షించినాడు అన్నట్టు వాళ్ళే లాక్క వెళ్తుంటే చూసి మా ప్రజలంతా, మేమంతా వేల్పుల ప్రజలంతా నిరసన తెలుపుతూ ఈ మీడియాతో మాట్లాడాలని వచ్చినాము. మొన్న నల్గొండ జెడ్పీటీసీ ఎన్నికల్లో నల్గొండపల్లెలో జరిగింది. మా కొడుకు రామలింగారెడ్డి రాము అనే అబ్బాయి మీద అటాక్ చేసి చంపాలన్నంత ఉద్దేశంతో వచ్చినప్పుడు అప్పటి నుంచి గలాటలు మొదలైనాయి. ఈ తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్లు జరపాల్సిన అవసరం లేదు, వాళ్ళే నామినేషన్లు వేసుకొని వాళ్ళే చేసుకోవచ్చు కదా, ప్రజలు నష్టపోకుండా ఉంది. ఇంత అరాచకము, ఇంత నష్టము చేసే బదులు ఎవరి అడ్డంకులు ఉండవు కదా. ప్రజలు పోలీస్ డిపార్ట్మెంటు తెలుగుదేశం వాళ్ళు అంతా కుమ్ముక్కైనారు. ఇంకా ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని అడగాల, ఇంత నష్టపెట్టాలా, ప్రజలందరూ భయభ్రాంతులు చేయాలా, గలాటలు ఎందుకు చేయాలి? మహిళల మీద కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. మహిళలు ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు. ఓట్లు వేయనివ్వండి, కొంచెం మాకు ఓట్లు వేసే పరిస్థితి అన్న కల్పించండి అని చెప్పి. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఓటు వేయాలనేది ఉన్నది. కానీ భయభ్రాంతులు చేసి మేము ఓటు హక్కు మాకు వినియోగించుకోండి అంటే ఆడవాళ్ళు అనుకోకుండా ఎట్లా అంటే అట్లా లాఠీ దెబ్బలు కొట్టుకుంటా వాళ్ళు ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేస్తున్నారు. ఉదయం అయితే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు మొదలైనటువంటి హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉలివెందులలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా కనీసం ఓటర్లను వెళ్ళే పరిస్థితి కూడా అక్కడ లేదు. టీడీపీ వాళ్ళు పోలింగ్ బూత్ల వద్దనే టెంట్లు వేసుకొని మరి ఓటర్ల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ పోలింగ్ స్లిప్స్ లాక్కొని స్వయంగా వాళ్ళే ఓట్లు వేసుకుంటున్నారు. సో దీనిపైన ప్రతి గ్రామంలో కూడా మహిళలు నిలుస్తారని తెలుపుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కూడా ఇప్పుడు ప్రస్తుతం వేల్పుల గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ వేల్పుల నుంచి.